హాయ్ అందరికీ. నేను మీ రాఘవ్. ఈరోజు నేను మా ఫ్రెండ్స్ సండే స్పెషల్‌గా చర్చ్ స్ట్రీట్‌కెళ్తున్నాం అలా బయటికి. అందరం ప్లాన్ యేసుకున్నాం. అనుకున్నది ఒకటే అయింది ఒకటిలెండి. సో, అలా క్యాబ్‌లో బయలుదేరాము. మంచిగా మిలిటరీ ఏరియా సూపర్ డీసెంట్‌గా, కూల్‌గా, ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతతలో సడెన్‌గా ఫైర్ పెంచడానికి ఒక గెస్ట్ ఎంట్రీ ఇస్తాడు చూడండి. జుమ్ అని వచ్చిద్ది. ఇదిగోండి వచ్చేసింది. అసలు ఆ కలరు, ఆ కారు ఏదైనా బ్రాండెడ్ ఐటెమ్స్‌లెండి. కలర్ చూసారా? అసలు అది వెళ్తుంటే సౌండ్ వస్తుంటే ఉంటుంది. ఓన్లీ కార్స్ లవర్స్‌కే తెలిసిద్ది ఒక ఎక్స్‌పీరియన్స్. చూడండి ఎన్ని యాంగిల్‌లో తిప్పినా కూడా అది సూపర్ అబ్బా! ఆ కలరు, ఆ లైట్సు, ఆ షేపు, కారు చూడడానికి కానీ దాంట్లో ఎలా కూర్చుంటారో అర్థం కాదు. మరీ కింద కూర్చున్నట్టు ఉండిద్ది. బట్ అది కొనాలంటే వాడెంత సంపాదిస్తా ఉన్నాడో, వాడికి ఎన్ని కోట్లొస్తున్నాయో దాన్ని మెయింటైన్ జేయాలి గదా మళ్ళీ. సర్లే అని నిదానంగా దాన్నలా ఫాలో అవుతా వెళ్ళాము. అంటే మేమెళ్ళే దారిలోనే అది గూడా వస్తుంది. ఇంక అలా ముందు వెనకగా ఎళ్ళిపోయాం. సో, మాదొచ్చేలోకేంటంటే సేల్స్ ఆఫీస్ అనమాట. మేమేంటంటే సాటర్‌డే దాకా మాకు సాటర్‌డే వీకెండ్ హాలిడే ఉండదు. సండే ఒకరోజే హాలిడే ఉండిద్ది. దాంట్లో ఇక అన్ని పనులు గానిచ్చుకొని ఈవినింగ్‌కి మాకు టైం కుదిరిద్ది. ఆ ఈవినింగ్‌కి ఏ వాన రాకపోతే ఈ బెంగుళూరులో బయటికెళ్ళిపోవచ్చు. ఇక బెంగుళూరు వెదర్ తెలుసు కదా! వానే వచ్చిందనుకోండి, ఆ సండే గూడా అలా సైలెంట్‌గా అయిపోయిద్దిక. ఇక ఇదిగో వచ్చేసాం చర్చ్ స్ట్రీట్‌కి. సో, ఇక్కడ ఈ లైట్లు ఇది మీరు చూడంగానే ఇక కనిపెట్టాలనమాట. వచ్చేసాం చర్చ్ స్ట్రీట్‌కి. ఇది డన్ అని అర్థమైపోవాలి మీకిక. సో, ఇంకలా నడుచుకుంటూ మొదలుపెట్టేసాం తిరగటానికి, ఎక్స్‌ప్లోర్ చేయటానికి. అలా ఎక్స్‌ప్లోర్ చేస్తా బయలుదేరాం. ఇక చూడండి ఇక్కడి నుంచే మా వాళ్ళైతే ఫోటోలు ఇక్కడొక ఫోటో తీయాలి. ఇక్కడొక ఫోటో తీసుకోవాలి. ఇక్కడో ఫోటో తీసుకోవాలని ఇక్కడే స్టార్ట్ చేసేసారనమాట అంతా. ఆ! అంతా. అంటే మేము కొంచెం ఎర్లీగెళ్ళాం. ఈవినింగ్ టైమ్‌లో ఎళ్తే మంచిగా లైటింగ్స్, కలరు మొత్తం వెలుగుతాయి. సో, మొత్తం బ్రాండెడే. చర్చ్ స్ట్రీట్ అన్నారే గానీ నేనిక స్ట్రీట్ గదా! తక్కువ రేట్‌లో దొరుకుతాయేమో అనుకున్నాను గానీ, అన్నీ బ్రాండెడ్ ఐటెమ్సే. మన రేంజ్‌లో ఏమీ లేవనుకోండి. అసలు కొనటానికి గూడా గాదు గదా! చూస్తానికి గూడా మన రేంజ్‌లో సరిపోలయి. ఆ షూ చూసినయన్నీ కొనాలనిపిస్తుంది గానీ, కొందామంటే బడ్జెట్ లేదయ్య. సో, ఇంక అట్లా బయలుదేరాం. అసలు జనముండారు. అబ్బో! మామూలు జనం గాదసల. కానీ కొనొచ్చు మనం గూడా కొన్ని కొన్ని షాప్స్‌లో ఆఫర్స్ బానే బెట్టారు జనాన్ని అట్రాక్ట్ జేయటానికిక్కడ. ఆ! అసల మార్వెల్ ఈ షాప్‌కైతే అందరూ పిల్లలే ఇక. ఆ మార్వెల్ అయన్నీ చూసి. సో, ఇది ఈ కొంచెం నడుచుకుంటొచ్చేస్తే ఇక్కడి నుంచి ఎంట్రీ స్టార్ట్ అయితది. సో, ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ లెఫ్ట్ తీసుకుంటే ఒకవైపెళ్తాం. రైట్ తీసుకుంటే ఒకవైపెళ్తాము. సో, రైట్ తీసుకొని మనం ప్రశాంతంగా ఒక స్ట్రీట్ అంటే 2 వేస్ ఉంటాయి చర్చ్ స్ట్రీట్‌లోకి ఎంటర్ అవుతానికి. సో, మనం రైట్ తీసుకొని ఒక వేలోకి ఎంటర్ అయిపోయాము. సో, ఇంకిక్కడి నుంచి స్టార్ట్ చేసేసారు. అక్కడే మీకు స్ట్రెయిట్ స్ట్రీట్ ఫోటోగ్రాఫర్స్ కనిపిస్తా ఉంటారు. అలాగే ర్యాండమ్ పిక్స్ క్లిక్ చేసేవాళ్ళుంటారు. అందరూ ఉంటారు. మీరన్నీ చూడొచ్చు. అదిగోండి మా వోళ్ళే పిక్స్ స్టార్ట్ చేసేసారు దిగటం అప్పుడే. సో, మీరు చూస్తుంటే మనకి అదే 'రాకేష్ ఫోటోపీడియా' గూడా ఇక్కడే తీస్తాడేమో మనకు దెలిసి. రీల్స్‌లో మనం జూసేది. సో, అంత దూరం నడుచుకుంటూ వచ్చేసాం గాబట్టి మంచిగా ఒక లెమన్ వాటర్ తాగుదాం అనుకున్నాం. కానీ ఒక గ్లాస్ వచ్చి రూ. 50. ఏం చేస్తాం ఆర్డర్ చెప్పిన తర్వాత కట్టక తప్పదు గదా! సో, అప్పట్లోకి ఇవి ఏయో చూస్తున్నారు మనోళ్ళు. ఏది జూసినా 50, 60 అబోనే. ఈ బ్యాగులు ఒక్కోటి 200, 300 రూపీస్ అంట. అరె! పాత కాలంలోనే బెటర్ సంచులు. హ్మ్. ఈ 'విరాట్ కోహ్లీ' సో, ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవి గూడా మరి నేనొక 20, 30 ఉంటే ఒకటి 200, 300 ఉన్నాయి. సో, అలా ఇంకా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతా అన్నీ చూసుకుంటూ వెళ్ళాం. సో, ఎటు జూసినా అమ్మాయిలకి అవి ఇవి అందులో మా వోళ్ళు ప్రతి షాప్ దగ్గర ఆగుతున్నారు. కొంటారా అంటే కొనట్లేదు. కొనేవాళ్ళకి గూడా అంతుండదు. సో, అట్లా ఒక మాల్‌లోకి ఎంటర్ అయిపోయాం. ఇక లే ఎక్సలేటర్ ఎక్కేసాం. మా వోళ్ళు జీవితంలో పైకెళ్తామంటే ఇదే అని ఒక సలహా ఇస్తున్నారనమాట మాకు.
సో, అట్లా ఎక్కేసి పైకెళ్తే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కెళ్తే ఫస్ట్ ఫ్లోర్ నుండి మళ్ళీ మెయిన్ రోడ్ మీదకొచ్చాం. వితౌట్ ఎనీ లిఫ్ట్ ఏది ఎక్కకుండా మళ్ళీ దిక్కోకుండా డైరెక్ట్‌గా. అదే వింత. సో, ఈ మాల్‌లో కొరియన్ మూవీస్ ఎక్కువ ఆడతాయనుకుంట. మాల్ పేరేదో ఉంది గానీ గుర్తు రాట్లేదు. ఈసారి ఎళ్ళినప్పుడు చూస్తాం. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ జేయండి. అండ్ అట్లా 2, 3 స్నాప్స్ తీసేసుకొని, వీడియోస్ తీసేసుకొని ఇక బయలుదేరిపోయాం. ఇటొచ్చి చూస్తే అన్నీ ఇక గేమ్స్ ఉండే. మాల్ బయట గదా! పిల్లలు అందరూ ఆడటానికి గేమ్స్ కొనుక్కోవటానికి. బట్ భారీ బడ్జెట్ అనమాట అన్నీ. ఇంక ఇటొచ్చి చూస్తే మళ్ళీ అన్నీ అమ్మాయిలకే. డ్రెస్సులు అవి ఇవి అన్నీ లేడీస్ ఐటెమ్స్ అనమాట. అరే ఒకటే ఐటెమ్ 2, 3 షాప్స్‌లో మళ్ళీ. షాప్‌కొచ్చి వేరియేషన్ అయినా ఏమైనా పెడతారా అంటే అది గూడా లేదు. అన్నిటికి ఒకటే ఐటెమ్స్. ఇంకా అట్లా చూసుకుంటూ వెళ్ళాను. అసలు జనం గూడా మరీ దారుణం. కొన్నదే కొంటున్నారు. ఈ షాప్‌లో చూసినయి మళ్ళీ నెక్స్ట్ షాప్‌లో చూస్తున్నారు. అక్కడిక్కడ ఏమైనా వేరియేషన్ దొరుకుతాయేమోని. సో, కాస్త బయట ఫుడ్ తినలేము. ఇక్కడ మేము రెస్టారెంట్‌లో తినాలి అనుకున్న వాళ్ళకి గూడా ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాగే స్ట్రీట్ ఫుడ్ ఇష్టంగా తినే వాళ్ళకి స్ట్రీట్ నిండా ఫుడ్స్ ఉన్నాయి. ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ అనుకున్న వాళ్ళకి ఆల్ ఐటెమ్స్ అన్ని వేస్‌లో దొరుకుతాయి. సో, అలా ఇంకా మేము వాళ్ళని ఎక్కిరించుకుంటే మేము మిమ్మల్ని ఎక్కిరించుకుంటా అలా మేము ఇంట్రో ఇచ్చుకుంటా అట్లా స్టార్ట్ చేసేసాము. సో, వీడు నా కొలీగ్ అనమాట. మా కాలేజే. బట్ కాలేజ్‌లో మాకు తెలీదులే గానీ ఇక్కడికొచ్చిన తర్వాత మేమిద్దరం బాగా పరిచయం అయిపోయి క్లోజ్ అయిపోయాం. సో, వీళ్ళొచ్చేళ్ళకి మా టీమ్‌మేట్స్. ఇంక అట్లా స్టార్ట్ అయిపోయి మొత్తం చూసేసి రిటర్న్ తిరుగుతున్న టైం అది. రిటర్న్ గూడా వచ్చేసాం. మధ్యలో ఏంటంటే అట్లా ఇంక చూసేసి ఏమన్నా ఆకలేస్తుంది షాప్‌లో ఎతుక్కుంటున్నామంట ఎక్కడ తిందాం అని. 99 బిర్యానీకెళ్ళాం గానీ ఓన్లీ వెజ్ అంట 99. మేము నాన్ వెజ్ అనుకోనెళ్ళాం. మళ్ళీ పరువు పోయింది బయటకొచ్చేలోకి. ఇట్లా బయటకొచ్చేసేసి మొత్తం చూసేసేసి ఏమి కొనుక్కోలేదులెండి. మన బడ్జెట్‌లో ఏం దొరకలేదు కాబట్టి. ఏదో సరదాగా అలా తిరిగేసాం. కాస్త మైండ్ రిలీఫ్‌కి. ఇంకా అట్లా తిరిగేసి చూస్తే జనం అప్పుడొస్తున్నారసల. అరౌండ్ ఇక్కడొచ్చేలకి 9:30, 9:40, 10 అవుతుంది. అప్పుడు ఇక వస్తా మొదలేసారనమాట అందరూ. సర్లే ఇక మన వల్ల కాదులే మళ్ళీ రేపు పొద్దున్న ఆఫీస్‌కెళ్ళిపోవాలని ఇక రిటర్న్ బయలుదేరిపోయాం. సో, ఎవ్రీ ట్రిప్‌కి బయట ఔటింగ్‌కి చివర్లో జరిగే బడ్జెట్ సమావేశాలన్నీ యేసుకొని, బడ్జెట్ కాలిక్యులేషన్స్ అన్నీ యేసుకొని, డివైడ్ చేసేసుకొని, ఇక కంప్లీట్ చేసేసి అలా యెళ్ళిపోయాం. సో, ఈ నెక్స్ట్ సండే ఇంకెక్కడికైనా ఎళ్లి ప్లాన్ చేద్దాం. సో, ఈ సండే వరకు ఇంతటితో ఇక సమాప్తం అయిపోయింది. నెక్స్ట్ సండే మళ్ళీ ఇంకో వీడియోలో